KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss in exercise 9.1 in some applications to trigonometry of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. This is the first question. Here, a circus artist is climbing 20 meters long rope which is tightly stretched and tied from the top of the vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. See the figure. A circus artist is climbing 20 meters long rope. Climbing 20 meters long rope is tightly stretched and tied from the top of the vertical pole to the ground. అంటే ఈ వెర్టికల్ పోల్కి స్ట్రైట్గా ఇక్కడ టాప్ నుంచి ఇక్కడ బేస్ మీద ఎక్కడో చోట టైట్గా కట్టబడి ఉన్న ఈ లాంగ్ రోప్ అయితే ఉంది కదా, ఈ లాంగ్ రోప్ 20 మీటర్స్ లాంగ్ రోప్ని ఎక్కుతున్నాడట, పాకుతున్నాడు అనుకుందాం. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. హైట్ ఆఫ్ ద పోల్ ఏబి ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ద పోల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ 30 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుందమ్మా, 30 degrees చేస్తుందట. ఇక్కడ అంటే ఎర్త్ మీద ఈ రోప్ ఏదైతే ఉందో అది 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందట. అయితే కనుక ఈ ఏబి అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే హైట్ ఆఫ్ ద పోల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ us find సొల్యూషన్. గివెన్ దట్ length of the rope AC is equal to 20 meters. Next, angle of elevation, angle ACB is equal to 30 degrees. Next, length of the height of the pole H అనుకుందాం. Right? Let the height of the pole AB is equal to H meters అనుకుందాం. చూడండి, ఇక్కడ మనకి దీనికి ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి H అనేది దీనికి ఈ 30 degreesకి ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఏం తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే సైన్ మనం తీసుకోవాలి. అంటే సైన్ సి. సో ఇక్కడ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 degrees తీసుకున్నట్లయితే ఏబి బై ఏసీ అంతే కదమ్మా. సైన్ 30 అంటే ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి హౌ మచ్, హెచ్ బై ఏసీ 20. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 టైప్ తీసుకొచ్చాను. 20/2 ఈజ్ ఈక్వల్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10 అనమాట. 10 meters వచ్చింది. దేర్ ఫార్ height of the pole AB is equal to 10 meters. Have you understood clearly? Yes, note it down. Second question. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot and the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. Come again. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle of 30 degrees with it. అంటే ఒక ట్రీ ఉంది, సపోజ్ ఏబి అనేది ట్రీ అనుకుందామమ్మా. సో అది స్టార్మ్ వల్ల ఏంటంటే సి దగ్గరికి విరిగిపోయి ఈ పార్ట్ ఏదైతే ఉందో బీసీ పార్ట్ ఇలాగే ఇది పడిపోయింది అనమాట. అంటే ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అనమాట. ఇక్కడ విరిగిపోయి ఇక్కడ నేల మీద పడిపోయింది. ఇది పడిపోయిన తర్వాత ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్, ద టాప్ ఆఫ్ ద ట్రీ. యాక్చువల్లీ బి అనేది టాప్ ఆఫ్ ద ట్రీ, కానీ ఇక్కడికి ఇరిగిపోయింది కదా, డి అనేది టాప్ ఆఫ్ ద ట్రీ కింద తీసుకుందాం. ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. Next, the distance between the foot of the tree and the point where the top touches the ground is 8 meters. అంటే ఎక్కడైతే పడిపోయిందో అక్కడి నుంచి ఈ టాప్ ఆఫ్ ద ట్రీ నుంచి
ఫుట్ ఆఫ్ ద ట్రీకి మధ్య డిస్టెన్స్ 8 meters అన్నాడు. అయితే కనుక ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అంటున్నాడు. అంటే ఏబి ఎంత అయితే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి సిడి కూడా ఫైండ్ అవుట్ చేస్తే బీసీ సిడి ఈక్వల్ కాబట్టి ఏబి కావాలంటే ఏసీ ప్లస్ బీసీ చేస్తే వచ్చేసింది. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, రైట్? యాజ్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే అది ఎంత చేస్తుందన్నమాట, 30 degrees. అంటే ఇది ట్రీ టాప్ ఆఫ్ ద ట్రీ వచ్చి గ్రౌండ్ మీద 30 degrees యాంగిల్ చేస్తుంది అన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ టాప్ ఆఫ్ ద ట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ టాప్ ఆఫ్ ది ట్రీ on ground and foot of the tree అంటే AD is equal to 8 meters. Next, AB is the tree breaks at C and touches the ground at D, right? So BC is equal to CD. ఇది మనకి తెలుసు. చూడండి ఇక్కడ మనకి ముందు ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం, ఏసీ తర్వాత బీసీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి కాబట్టి ఎస్ అంటే ఇక్కడ 30 degrees ఇదేమో ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఏం తీసుకోవాలి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఎస్ tan θ తీసుకోవాలి. సో మనం తీసుకుందాం tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏసీ బై ఏడి, రైట్? ఏసీ అంటే మనకి తెలియదు, ఏసీ యాజ్ ఇట్ ఈజ్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. tan ఏడి అంటే 8, రైట్? tan 30 అంటే ఏంటమ్మా, ఎస్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై 8. దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8/√3. 8ని టైప్ ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 8/√3 వచ్చింది, రైట్? సో దీని నుంచి నెక్స్ట్ ఇది 8/√3 వచ్చింది మనకి మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇది ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అంటే ఏంటి, cos θ కదా. ఎస్ cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు AD/CD. cos 30 అంటే ఎంత, ఎస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు AD 8/CD మనకి తెలీదు. సో దట్ ఎంప్లాయిస్ CD ఈజ్ ఈక్వల్ టు 8 × 2/√3. CD ఈజ్ ఈక్వల్ టు 16/√3, రైట్? ఇక్కడ మనకి తెలుసు ఏంటి, CD ఈజ్ ఈక్వల్ టు BC కదా. సో దట్ ఎంప్లాయిస్ BC ఈజ్ ఈక్వల్ టు 16/√3. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 రైట్. నౌ height of the tree AB is equal to ఏం చేయాలి మనం, AC ప్లస్ BC. AC ఎంత వచ్చింది, AC చూడమ్మా 8/√3 ప్లస్ BC అంటే 16, ఇంకో 16/√3. సో LCM ఈజ్ √3. 8 + 16 అంటే 24/√3, అంతే కదా. ఎస్ దాన్ని మనం రేషనలైజ్ చేసామనుకోండి, అంటే √3 × √3తో మల్టిప్లై చేద్దాం. √3 × √3 విల్ బి 3 కదా. √3 × √3 3, 24లో 8 times క్యాన్సిల్ అవుద్ది, అంటే 8√3 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8√3 meters. సో హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ 8√3 meters అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Third question, a contractor plans to install 2 slides for the children to play in a park. For the children below age of 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meters and is inclined at an angle of 30 degrees to the ground.
Whereas for elder children, she wants to have a slide at a height of 3 meters and inclined at an angle of 60 degrees to the ground. What should be the length of the slide in each case? And again, let us see. A contractor plans to install 2 slides in the ground. అంటే 2 slides ఇన్స్టాల్ చేయాలని అనుకున్నారంట కాంట్రాక్ట్. ఏంటంటే 5 years బిలో చిల్డ్రన్ కోసం ఏంటంటే హైట్ 1.5 meters ఉండేలాగా, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి ఇక్కడ 30 degrees ఉండేలాగా ఒక చిన్న స్లైడ్ అయితే ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేశారు. మరి వారికంటే పెద్దవాళ్ళ కోసం హైట్ అంటే బేస్ నుంచి హైట్ 3 meters ఉండేలాగా, ఇంక్లినేషన్ వచ్చి యాంగిల్ 60 degrees ఉండేలాగా ప్లాన్ చేశారట. అయితే కనుక ఈ 2 కేసెస్లో లెంత్ ఆఫ్ ద స్లైడ్స్, ఈ స్లైడ్ ఉన్నది కదా, ఇది ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ us ఫైండ్. సో ఇది స్మాల్ స్లైడ్ చూడండి, ఇదేమో స్మాల్ స్లైడ్ సంబంధించి ఇక్కడ చేద్దాం. ఇక్కడేమో బిగ్ స్లైడ్ రైట్. ఎస్, లెట్ us సీ. స్మాల్ స్లైడ్ ఇచ్చాడు కదా, దీని హైట్ వచ్చేసరికి హైట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూడండి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని ఇచ్చాడు. ఇది మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ వాల్యూ తీసుకోవాలి. సో దట్ ఎంప్లాయిస్ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి బై బీసీ సైన్ 30 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంతమ్మా 1.5 బై బీసీ. సో బీసీని టైప్ తీసుకొచ్చేయండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 into 2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 meters. ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 meters రైట్. అంటే లెంత్ ఆఫ్ ద స్మాల్ సైడ్ అనమాట, ఇది స్మాల్ స్లైడ్ రైట్. ఎస్, ఇక్కడ బిగ్ స్లైడ్లో తీసుకున్నట్లయితే దీని యొక్క హైట్ ఎంతో చూద్దాం. హైట్ ఎంత ఇచ్చాడమ్మా? హైట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 meters ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు రైట్. ఇక్కడ కూడా క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ అంటే గ్యారంటీగా సైన్ తీసుకోవాలి. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీక్యూ బై క్యూఆర్. సైన్ 60 అంటే ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మీన్స్ 3 బై దిస్ ఈజ్ క్యూఆర్ని టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 into 2/√3. చూడండి √3 3లో √3 times క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. √3 into √3 విల్ బి 3 నో. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 2√3. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్లైడ్, దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే బిగ్ స్లైడ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 2√3 meters. ఇక్కడ స్మాల్ స్లైడ్ అయితే 3 meters, ఇక్కడ బిగ్ స్లైడ్ అయితే 2√3 meters. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next, fourth question. The angle of elevation of the top of the tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. Find the height of the tower అని ఇచ్చాడు. Come again. The angle of elevation of the top of the tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees అని ఇచ్చాడు. అంటే ఒక టవర్ ఉందమ్మా, బీసీ అనేది టవర్. సో ఈ టాప్ ఆఫ్ ద టవర్కి ఇక్కడ గ్రౌండ్ మీద నుంచి ఏదో పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 30 degreesతో ఉందంటున్నాడు. సో ఈ పాయింట్ బాటమ్ ఆఫ్ ద టవర్కి ఎంత డిస్టెన్స్లో ఉంది? 30 meters డిస్టెన్స్లో ఉంది. అయితే కనుక హైట్ ఆఫ్ ద టవర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు రైట్. లెట్ us find solution. Given that the distance between
foot of the tower and a point on the ground AB is equal to 30 meters, right? Next ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ is equal to 30 degrees అని ఇచ్చాడు. let the height of the tower BC is equal to h అనుకుందాం, h meters. let the height of the tower BC is equal to h meters అనుకుందాం మనం. రైట్, ఇక్కడ మనకి ఏం కావాలి, h ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ యాంగిల్కి 30 డిగ్రీస్కి ఇదేమో ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చాడంటే ఏమి యూజ్ చేయాలి, tan theta యూజ్ చేయాలి. tan theta అప్లై చేద్దాం, రైట్? సో నౌ tan 30 degrees is equal to opposite side BC by adjacent side AB. tan 30 అంటే 1/√3 is equal to BC అంటే h by AB అంటే ఎంతమా 30 meters, రైట్? ఎస్, 30 ని టైప్ తీసుకొచ్చేయండి. సో 30/√3 is equal to h అయింది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, h is equal to 30/√3. దీన్ని 30 అంటే 10 × 3 అని రాసుకోవచ్చు కదా, /√3. చూడండి, √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 × √3 అంటే 10√3. h is equal to 10√3 meters. Therefore height of the tower is equal to 10√3 meters. Have you understood clearly? Yes, note it down. Next, fifth question. A kite is flying at a height of 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Find the length of the string assuming that there is no slack in the string. Come again. A kite is flying at a height of 60 meters above the ground. అంటే ఒక కైట్ ఎగరేస్తున్నారమ్మా, ఆ కైట్ ఎగరేస్తున్నారు కదా, అది గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో ఉందట. నెక్స్ట్, ద స్ట్రింగ్ ఈడ్ అటాచ్డ్ టు ద కైట్ అండ్ టెంపరరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. దానికి దారం కడతాం కదా, దారం అయితే కట్టి గ్రౌండ్ లెవెల్లో ఏదో పాయింట్ దగ్గర గట్టి కట్టేశారట, ఎగురుతుంది కదా అనేసి. సో నెక్స్ట్, ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degrees. చూడండి, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees, ఇంక్లినేషన్ ఆఫ్ ద గ్రౌండ్ ఈ 60 degrees అని ఇచ్చాడు. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ బీసీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అస్యూమింగ్ దట్ దెర్ ఈస్ నో స్లాక్ ఆన్ ద స్ట్రింగ్, అంటే ఎక్కడ కూడా దారం వదులుగా లేకుండా ఉన్నట్లయితే బీసీ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ us find solution. Given that the height of the kite from the ground AB is equal to 60 meters, right? Next, the angle of elevation is equal to 60 degrees అన్నాడు. ఇక్కడ మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, అంటే ఏం తీసుకోవాలి, సైన్ తీసుకోవాలి. సో సైన్ 60 degrees is equal to ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై హైపోటెన్యూస్ అంటే బీసీ. sin 60 అంటే √3/2 is equal to AB 60 by BC. సో BC ఇటు ట్రాన్స్ఫర్ చేసేయండి. BC is equal to 60 into √3/2 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే 2/√3, రైట్? సో దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఎలా రాసుకోవచ్చు, 20 × 3 అని రాసుకోవచ్చు, అవునమ్మా, ఇంటూ 2 యాజ్ ఇట్ ఈస్ 2/√3. చూడండి, √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 20s 40 √3 అనమాట. అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, సో ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్
is equal to 40 root 3 meters. Have you understood clearly? Yes, note it down. Sixth question. A 1.5 meters tall boy is standing at some distance from 30 meters tall building. The angle of elevation from his eyes to top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. Find the distance he walked towards the building. Come again. A 1.5 meters tall boy, a 1.5 meters tall boy standing before the 30 meters tall building. 30 meters tall building కి ముందు ఒక 1.5 meters హైట్ ఉన్న ఒక బాయ్ నుంచున్నాడంట. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. అంటే ఇటు ఇక్కడ నుంచున్నాడు, ఇక్కడ నుంచొని 30 meters డిస్టెన్స్ ఉన్న ఒక బిల్డింగ్ చూస్తున్నాడు అనమాట. సో బిల్డింగ్ వైపుకి నడుస్తుంటే ఇక్కడ ముందు 30 degrees ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి ఇలా కొంచెం తల పెంచుతాం కదా, ఇలా పైకి చూస్తాం కదా, 60 degrees అయిందంట. అయితే కనుక ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఈ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బిఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ us find. చూడండి, ఏబి is the height of the boy, that is 1.5 meters. Next CD is the height of the building, that is 30 meters. నెక్స్ట్ ఇక్కడ నుంచొని చూస్తున్నాడు కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees, కొంచెం ముందుకు వెళ్ళాడు కాబట్టి అది 60 degrees. సో ఇక్కడ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. రైట్, మరి ఈ ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేయాలి కాబట్టి డిఎఫ్ అంటే ఎంత అవుతుంది? ఇదేమో 1.5 meters హైట్, టోటల్ 30 meters హైట్ కాబట్టి 30 minus 1.5 అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 meters. రైట్, 28.5 meters అవుతుంది. లెట్ us write solution. The height of the boy AB is equal to 1.5 meters. Next, the height of the building CD is equal to 30 meters, right? Next, the angle of elevations given that 30 degrees and 60 degrees కూడా ఇచ్చాడు. రైట్, నౌ let us find in triangle DFE. In triangle DFEలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీనికి 60కి ఆపోజిట్ సైడ్ ఏమో డిఎఫ్ అయింది, ఎడ్జసెంట్ సైడ్ ఏమో ఈఎఫ్ అయింది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే tan theta తీసుకుంటాం. రైట్, ఎస్, tan 60 degrees is equal to opposite side DF by adjacent side EF. tan 60 అంటే ఎస్ √3 is equal to DF ఏంటమ్మా, ఎస్ 28.5 meters by EF. రైట్, now EF transferred into this side, √3 transferred into this side. EF is equal to 28.5 by √3 వచ్చింది. ఇది ఇలా ఉంచేద్దాం. EF is equal to 28.5 by √3. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ DBF. in triangle DBF చూడండి, tan 30 తీసుకుంటే కనుక ఎస్ tan 30 degrees is equal to ఆపోజిట్ సైడ్ ఏమైంది DF, adjacent side BF by BF. రైట్, ఎస్, ఇక్కడ చేద్దాం మనం. tan 30 అంటే 1/√3 is equal to DF అంటే 28.5 by ఇక్కడ BF అంటే ఏంటి, BE ప్లస్ EF కదా, BE ప్లస్ EF. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ప్లస్ ఇక్కడ
మనకి బిఈ అంటే ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఈఎఫ్ ఎంత వచ్చింది ఆల్రెడీ చూడండి 28.5/√3 28.5/√3 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 28.5/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 28.5/√3. దీన్ని ఇటే ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5/√3 మైనస్ 28.5/√3 మల్టిప్లై చేసామనుకోండి √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 28.5 ఇంటూ 3 5 జా 15 1 3 8 జా 24 25 2 3 2 జా 6 85.5 ఇది 85.5 మైనస్ 28.5/√3 85.5లోంచి 28.5 తీసేయండి. 28.5 సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి 0.75 57/√3. దీన్ని రేషనలైజ్ ద డినామినేటర్ అంటే √3 ఇంటూ √3తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 57 ఇంటూ √3/√3 ఇంటూ √3 అంటే 3 19 టైమ్స్ అంటే 19√3 వచ్చిందనమాట. సో ఎక్స్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ he walked towards the building. Therefore the distance walked by the boy towards the building is equal to 19√3 meters. Have you understood clearly? Yes, Rudida. Question. From a point on the ground, the angle of elevation of the bottom and top of the transmission tower fixed at the top of a 20 meters high building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. Come again. From a point on the ground, the angle of elevations of the bottom and top of the transmission tower fixed at the top of a building 20 meters high building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower అన్నాడు. అంటే ఒక ఏబి అనే బిల్డింగ్ మీద ఒక బీసీ అనే ట్రాన్స్మిషన్ టవర్ ఒకటి ఉందంట. సో ఇది టాప్, ఇది బాటమ్ ఆఫ్ ద టవర్. వీటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ వచ్చేసరికి 45 degrees and 60 degrees ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. అయితే కనుక హైట్ ఆఫ్ ద టవర్ బీసీ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్? ఎస్, లెట్ us ఫైండ్ సొల్యూషన్. చూద్దాం. ఇక్కడ బిల్డింగ్ మీద టవర్ ఉంది కదా, బిల్డింగ్ హైట్ ఎంత వాడు ఇచ్చేసాడు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 20 meters అని. సో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees అవుతుంది, అవునా? రైట్. ఎస్. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ AB is equal to how much? 20 meters. Next, the height of the tower is BC. Angle of elevations of bottom and top of the tower are 45 degrees and 60 degrees ఇచ్చేసాడు వాడు. రైట్? ఎస్, లెట్ us ఫైండ్ ఇన్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ BDA మనకి ఫస్ట్ డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది 45 degreesకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏం తీసుకోవాలి? tan theta తీసుకోవాలి. ఎస్ అంటే ఇక్కడ మనం tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై అడ్జసెంట్ సైడ్ DA. tan 45 అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు AB ఎంతమ్మా? 20/DA. DAని ఇటు ట్రాన్స్ఫర్ చేసిన DA ఇంటూ 1, DA ఈజ్ ఈక్వల్ టు 20 అంటే DA ఈజ్ ఈక్వల్ టు 20 meters వచ్చేసింది, అవునా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఇన్ ట్రయాంగిల్ CDA, రైట్, ఇన్ ట్రయాంగిల్ CDA చూడండి.
ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అంటే ఏం తీసుకోవాలి మనం మళ్ళీ tan θ అనే. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది ఏసీ బై అడ్జసెంట్ సైడ్ డిఏ. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏమవుతుంది ఏబీ ప్లస్ బీసీ బై డిఏ. ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఎంతో 20 వచ్చింది రైట్. ఇది 20. √3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఎంతమ్మా ఆల్రెడీ 20 వచ్చింది కదా 20 ప్లస్ బీసీ బై 20 నీట్ ట్రాన్స్ఫర్ చేసే 20 √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ బీసీ రైట్. ఎస్ 20 ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 √3. బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 √3 ప్లస్ 20 ట్రాన్స్ఫర్ ఇంటు దిస్ సైడ్, దిస్ విల్ బి -20. ఈ 2 ఎక్స్ప్రెషన్స్లో ఈ 2 టైమ్స్లో 20 కామన్ తీసామనుకోండి √3 -1 అనమాట. బీసీ ఎంత వచ్చింది √3 -1. దేర్ఫోర్ height of the tower is equal to 20 into √3 -1 meters. Have you understood clearly? Yes, note it down. See, this is the 8th question. A statue 1.6 meters tall stands on a top of a pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the pedestal. Come again. A statue 1.6 meters tall stands on a top of the pedestal. ఇది బీసీ అనేది స్టాట్యూ అనుకుందాం. ఇది 1.6 meters హైట్ ఉందంట. ఇదంటే ఒక పెడస్టల్ మీద, అంటే పీఠం అంటాం కదా, ఒక పీఠం మీద ఉందంట. ఇది ఏబి అనేది పెడస్టల్ రైట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాట్యూ ఈజ్ 60 degrees. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాట్యూ ఈజ్ 60 degrees. From the same point, the angle of elevation of the top of the pedestal is, top of the pedestal ఇది కదా, this is 45 degrees. అయితే కనుక find the height of the pedestal. Height of the pedestal అంటే ఏబి ఫైండ్ అవుట్ చేయమంట. Let us find solution. Yes, the height of the statue BC is equal to 1.6 meters, right? Next, let the height of the pedestal AB is equal to some H అనుకుందాం. AB is equal to some H, right? Next, angle of elevations are 45 degrees and 60 degrees. 45 degrees అయితే చూడండి టాప్ ఆఫ్ ద పెడెస్టల్, 60 degrees అయితే టాప్ ఆఫ్ ద స్టాట్యూ రైట్. నౌ ఇన్ ట్రయాంగిల్ BDA, రైట్, ఇన్ ట్రయాంగిల్ BDA చూడండి ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ సైడ్. తీసుకుంటే కనుక ఆపోజిట్ సైడ్ ఏం తీసుకుంటాం tan 45 degrees is equal to opposite side AB by AD. So tan 45 అంటే 1, that is equal to AB అంటే H అనుకున్నాం, H by AD. So that implies AD is also equal to H వచ్చింది. AD is also H. Next, in triangle CDA, yes, tan 60 degrees is equal to opposite side AC by adjacent side AD, right? Tan 60 అంటే √3 is equal to AC అంటే AB plus BC by AD. √3 is equal to AB అంటే ABH అనుకున్నాం ప్లస్ BC 1.6 by AD also we have got H only, right? H ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. √3H is equal to H plus 1.6, రైట్. ఎస్, ఇక్కడ హెచ్ని ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. √3H minus H is equal to 1.6.
రూట్ 3 కామన్ తీసాం, హెచ్ కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ రూట్ 3 మైనస్ 1/1.6. దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.6/√3 మైనస్ 1 వచ్చిందమ్మా. సో దీన్ని రేషనలైజ్ డినామినేటర్ చేస్తే కనుక ఇది √3 + 1 ఇంటూ √3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ √3 + 1 బై చూడండి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a² మైనస్ b² √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1.6 ఇంటూ √3 + 1 బై ఇది √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ √3 మైనస్ √3 + 1 బై 2 అనమాట. 2 అంటే 0.8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0.8 ఇంటూ √3 + 1 ఏంటిది హైట్. సో హైట్ ఆఫ్ ద పెడెస్టల్, దేర్ ఫార్ హైట్ ఆఫ్ ది పెడెస్టల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 0.8 ఇంటూ √3 + 1 meters. Have you got it? Yes, note it down. Ninth question. The angle of elevation of the top of the building from the foot of the tower is 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 50 meters high, find the height of the building. Come again. The angle of elevation of the top of the building from the foot of the tower is 30 degrees. This is అంటే ఏబి అనేది టవర్, సిడి అనేది బిల్డింగ్ అనుకుందాం. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees అని ఇచ్చాడు. అదేవిధంగా ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 60 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హై, ఏబి టవర్ ఈజ్ 50 meters హై అయితే కనుక వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ సిడి ఫైండ్ అవుట్ చేయమంటారు. సొల్యూషన్ ఎస్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 50 meters, రైట్. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ద building is equal to CD. Height of the building is CD. Next, the angle of elevation are 30 degrees and 60 degrees. The angle of elevations are 30 degrees and 60 degrees ఇచ్చాడు. రైట్, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ BCA ఫస్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి సిడి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏసీ ఇక్కడ 60 degreesకి ఏబి అనేది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ అనేది ఏసీ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏం తీసుకోవాలి? tan θ తీసుకోవాలి. అప్లై tan. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏసీ. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి హౌ మచ్ 50/AC. ఏసీని ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 50/√3 వచ్చింది. AC ఈజ్ ఈక్వల్ టు 50/√3, రైట్. ఇన్ ద సేమ్ వే ఇన్ ట్రయాంగిల్ DAC tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ CD బై ఎడ్జసెంట్ సైడ్ AC. చూడండి tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు CD యాజ్ ఇట్ ఈస్ CD బై AC అంటే 50/√3 వచ్చింది కదా, 50/√3, రైట్. ఎస్ 50/√3 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడ మనకి ఉంది కదా మల్టిప్లై చేస్తే 1/√3 ఇంటూ 50/√3 ఈజ్ ఈక్వల్ టు CD అనమాట. సో దెన్ CD ఈజ్ ఈక్వల్ టు 50/√3 ఇంటూ √3 అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 3 16s are 48, 2/3 meters CD. Therefore, height of the building is equal to 16 2/3 meters. Have you understood clearly? Yes, note it down. 10th question.
two poles of equal heights are standing opposite each other on either side of the road, which is 80 meters wide. From a point between them on the road, the angles of elevation of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. Right? Come again. Two poles of equal heights are standing opposite each other on either side of the road, which is 80 meters wide. And two equal poles అనేవి AB and CD are two equal poles standing on either side of the road. The width of the road is 80 meters. Right? AB, CD అనేవి two poles అమ్మా. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా ఉన్నాయట ఈక్వల్ పోల్స్. ఈ డిస్టెన్సెస్ దీని లెన్స్ వచ్చి ఈక్వల్. రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట ఒక పాయింట్ ఉంది, ఈ అనే పాయింట్ ఉంది. దీన్ని యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees ఇచ్చాడు. అయితే కనుక ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. హైట్ ఆఫ్ ద పోల్స్ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్, అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ అంటే ఏఈ అంత, ఈసీ అంత, ఈ పాయింట్ దగ్గర నుంచి పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. రైట్? ఎస్. లెట్ us డూ సొల్యూషన్. లెట్ ద లెన్స్ ఆఫ్ ఈక్వల్ పోల్స్ బి, చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అనుకుందాం. రైట్. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 80 meters అని ఇచ్చేసాడు. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఫ్రమ్ ద పాయింట్ E ఆర్ 60 degrees and 30 degrees ఇచ్చేసాడు. నెక్స్ట్, రైట్, లెట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఏఈ ఎక్స్ అయితే కనుక ఏసీ 80 meters కదా, ఈసీ ఎంత అవుతుంది? 80 minus x అవుతుంది. అవునా? ఏఈ ఎక్స్ అనుకుంటే మొత్తం ఏసీ 80 కాబట్టి ఈసీ కావాలంటే 80లోంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈసీ వచ్చేస్తుంది కదా. రైట్. let AE is equal to x, that implies EC is equal to 80 minus x. Right? Yes. Now in triangle BEA, చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది హెచ్ అనుకుందాం కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో హెచ్ అనుకుందాం. ఎస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా మనకి. ఎస్. అంటే ఏం తీసుకోవాలి? tan తీసుకోవాలి. రైట్? ఎస్. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఏఈ. రైట్? tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి హౌ మచ్? ఏబి అంటే హెచ్ బై ఏఈ అంటే ఎక్స్ అనుకుందాం. దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x. రైట్? అదేవిధంగా ఇన్ ట్రయాంగిల్ డిఈసి ఎస్, tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై హెచ్ అంటే ఇక్కడ ఫస్ట్ సిడి అని తీసుకోండి, సిడి బై ఈసి. సో tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే ఏంటమ్మా? సిడి హెచ్ బై ఈసి. ఈసి 80 మైనస్ ఎక్స్, 80 మైనస్ ఎక్స్. సో దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై √3. రైట్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై √3. ఇక్కడ చూడండి, ఇది 1 అనుకున్నాం మనకి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? √3x ఇచ్చాడు కదా. సో హెచ్ ప్లేస్లో √3x సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 √3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై √3. √3 టైప్ తీసుకొచ్చేస్తే √3 ఇంటూ √3 3. 3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. ఎక్స్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్. 3x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80.
సో 4x ఈజ్ ఈక్వల్ టు 80 అయితే x ఈజ్ ఈక్వల్ టు 80/4 దట్ ఈస్ 20. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 20 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 20 meters. నెక్స్ట్ ఈసీ కావాలంటే ఏం చేయాలి? ఈసీ కావాలంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు 80 - 20 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 meters. ఇది 20, ఇది 60 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ హైట్ ఆఫ్ ద పోల్. ఫైనల్లీ దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద పోల్ చూడండి, h ఈజ్ ఈక్వల్ టు √3x కదా, ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు √3x. సో h ఈజ్ ఈక్వల్ టు √3x అంటే √3 × x ఎంత వచ్చిందమ్మా 20 వచ్చింది. సో 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 √3 meters. అర్థమైందా క్లియర్ కానీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. A TV tower stands vertically on the bank of a canal. From a point on the other bank directly opposite the tower, the angle of elevation of the top of the tower is 60 degrees. From the another point 20 meters away from this point on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and the width of the canal. Come again. The TV tower stands vertically on a bank of a canal. AB is the TV tower stands vertically on the bank of the canal. From a point on the other bank directly opposite to the tower, from a point opposite to the bank అనమాట, అనదర్ అంటే the point on the other side of the bank of the river, this is C. From this point the angle of elevation of the top of the tower is 60 degrees అని ఇచ్చాడు. రైట్, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఫ్రమ్ ద అనదర్ పాయింట్ 20 meters away from this point. సో D is the another point 20 meters away from this point. అంటే Cకి 20 meters దూరంలో ఉన్న ఇంకో పాయింట్ D. ఎక్కడి నుంచి చూస్తే కనుక టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees అని ఇచ్చాడు. అయితే కనుక వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్? సో ఇది విడ్త్ ఆఫ్ ద రివర్ కాదు, ఇక్కడ కెనాల్ x అనుకుందాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద టవర్ h అనుకుందాం. సో x ఫైండ్ అవుట్ చేయాలి, h కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రైట్, లెట్ us ఫైండ్ సొల్యూషన్. రైట్, లెట్ ద హైట్ ఆఫ్ ది tower ABB h meters. Next, width of the canal BCB x meters. Right? Next, angles of elevations. The angles of elevations ఏమేమి ఇచ్చాడమ్మా? ఎస్ 30 degrees and 60 degrees అని ఇచ్చాడు. రైట్, ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ACB, లెట్ us take ఇన్ ట్రయాంగిల్ ACB. చూడమ్మా, ACBలో 60 degreesకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఏం తీసుకోవాలి? tan తీసుకోవాలి. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AB బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? BC అవుతుంది. Right, tan 60 is √3 is equal to h/x. Right, so that implies h is equal to √3x. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. రైట్, అదేవిధంగా ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ADB కూడా, ఇన్ ట్రయాంగిల్ ADB ఎస్ tan 30 degrees is equal to tan 30 అంటే AB by BD అవుతుంది. రైట్, AB by BD. సో tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ h బై BD అంటే చూడండి, BD అంటే BC ప్లస్ CD కదా, అంటే 20 + x అవుతుంది. రైట్, ఎస్ 20 + x. దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు 20 + x బై √3. ఇజంట్ ఇట్? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 20 + x ఇక్కడికి వచ్చేసింది బై √3. Right, now see this is equation 2 అనుకుందాం. From 1 and 2 both are same కదా.
h is equal to root 3x, h is equal to 20x by root 3, right? From 1 and 2 root 3x is equal to 20 plus x by root 3, isn't it? Root 3 transfer into this side, root 3 into root 3, 3x is equal to 20 plus x also transfer into this side, 3x minus x is equal to 20, 2x is equal to 20, x is equal to 20 by 2, అంటే x is equal to 10 వచ్చింది. అంటే width of the canal x is equal to 10 meters, right? Yes. నెక్స్ట్ ఇది x is equal to 10 వచ్చింది కదా, h కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. h is equal to root 3x కాబట్టి h is equal to root 3 into 10, that is equal to 10 root 3. Therefore height of the tower is equal to 10 root 3 meters. Next, width of the canal is equal to 10 meters. Have you understood clearly? Yes, Nodida. 12th question. From the top of a 7 meters high building, the angle of elevation of a cable tower is 60 degrees and the angle of depression of its foot is 45 degrees. Determine the height of the tower. Come again. From the top of a 7 meters high building, the angle of elevation of a cable tower is 60 degrees and the angle of depression of its foot is 45 degrees. Angle of depression of its foot is 45 degrees. Determine the height of the tower. అంటే CD find out చేయాలి. చూడండి, AB is the height of the building is 7 meters. Next CD is the height of the tower. నెక్స్ట్ ఇక్కడ AB 7 కాబట్టి దీని ప్యారలల్ సైడ్ ఇక్కడ మనకి CE కూడా 7 meters అవుతుంది, అవునా? రైట్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ టు టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 45 degrees అన్నాడు కాబట్టి ఇది ఫుట్ ఆఫ్ ద టవర్కి ఇక్కడ కూడా మనకి 45 degrees అవుతుంది, రైట్? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇది కూడా 45 degrees అవుతుంది. దీన్ని బట్టి ఏసీ ఫైండ్ అవుట్ చేసి ఏసీ నుంచి మనం సిడి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్? ఎస్. సొల్యూషన్. height of the building AB is equal to 7 meters, right? Next, angle of elevation is equal to 60 degrees. Angle of depression is equal to 45 degrees అని ఇచ్చేసాడు, right? Next, CD is the height of the tower. Height of the tower is equal to CD, right? Yes. ఇప్పుడు చూద్దాం మనం, రైట్? ఇన్ ట్రయాంగిల్ BCA ఇది ఆపోజిట్ సైడ్, ఇక్కడ 45 degreesకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్ కదా. సో tan 45 is equal to tan 45 degrees is equal to AB by AC. tan 45 అంటే 1, AB అంటే ఎంతమా? AB 7 by AC. సో దట్ ఎంప్లాయిస్ AC is equal to 7 meters వచ్చింది. సో AC is equal to 7 meters, రైట్? రైట్. నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇన్ ట్రయాంగిల్ DBE, in triangle DBE, tan 60 degrees is equal to ఇది ఆపోజిట్ సైడ్ DE, ఇదేమో BE. ఇక్కడ AC 7 అయితే BE కూడా 7 కదా, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు DE by BE. tan 60 అంటే ఎంతమా? రైట్, √3 is equal to DE మనకి తెలియదు, బై BE అంటే 7. దట్ ఎంప్లాయిస్ DE is equal to 7 √3 meters.
రైట్. మనకి హైట్ ఆఫ్ ద టవర్ కావాలంటే సిడి, హైట్ ఆఫ్ ది టవర్ సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ సిడి కదా. సిఈ ప్లస్ ఈడి, సిఈ అంటే 7 meters ప్లస్ ఈడి ఎంత వచ్చింది, ఈడి ఆర్ డిఈ 7√3 meters. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 కామన్ తీసాం అనుకో 1 + √3 చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × √3 + 1 meters అనమాట. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 7 × √3 + 1 meters. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next 13th one, as observed from the top of a 70 meters high lighthouse from the sea level, the angle of depression of two ships are 30 degrees and 45 degrees. If one ship is exactly behind the other on the same side of the lighthouse, find the distance between the two ships. Come again. As observed from the top of a 75 meters high lighthouse, ఒక లైట్ హౌస్ ఉంది, అది 75 meters హైట్తో ఒక లైట్ హౌస్ ఉందంట. సో అక్కడి నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టూ షిప్స్ ఆర్ 30 degrees and 45 degrees. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టూ షిప్స్ చూడండి, ఇదేమో 30 degrees, ఒకటేమో 30 degrees అంటే ఇది కూడా ఇక్కడ మనకి 30 degrees అవుతుంది. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ 45 degrees, సో ఇది 45 degrees అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్, సరిగ్గా ఈ టూ షిప్స్ కూడా ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయని చెప్తున్నాడు కరెక్ట్గానే. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టూ షిప్స్ అంటే సిడి ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఆఫ్ ద టూ షిప్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. రైట్? ఎస్, లెట్ us find సొల్యూషన్. ఎస్, ద height of the lighthouse AB is equal to 75 meters, right? The angle of depressions are 30 degrees and 45 degrees, right? Yes, now this will be 30, this will be 45 now. Clearly take in triangle ACB మనకి ఫస్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది అడ్జసెంట్ అవుతుంది 45కి, ఇది హైట్ అవుతుంది కదా, అంటే ఏం తీసుకోవాలి, ట్యాన్ తీసుకోవాలి. ట్యాన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. ట్యాన్ 45 వాల్యూ 1, ఏబీ అంటే 75 బై బీసీ. సో దట్ ఇంప్లైస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 75 meters. రైట్? బీసీ ఎంత వచ్చింది మనకి, 75 వచ్చింది. రైట్, అదేవిధంగా చూడండి నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏడిబి, ఇక్కడ కూడా ట్యాన్ తీసుకోండి. ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీడీ. ట్యాన్ 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ హౌ మచ్ 75 బై బీడీ అంటే ఏమవుతుంది, సిడి ప్లస్ బీసీ కదా. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇదేమో 75 + x, 75 + x అయింది. రైట్? ఎస్, సో దట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 75 + x ఈజ్ ఈక్వల్ టు 75√3, రైట్? ఎస్, సో x ఇలా వదిలేసి 75√3 75 ఇటు ట్రాన్స్ఫర్ చేసేయండి, -75. x ఈజ్ ఈక్వల్ టు 75 కామన్ తీసే కనుక √3 - 1. x అంటే ఏంటి, సిడి. రైట్? సార్ డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్, దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ two ships is equal to 75 × √3 - 1 meters. Have you understood clearly? Yes, note it down. 14th question. A 1.2 meters tall girl spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant is 60 degrees. After some time, the angle of elevation reduces to 30 degrees. Find the distance traveled by the balloon during the interval.
Come again. A 1.2 meters tall girl spots a balloon. అంటే 1.2 meters హైట్ ఉన్న గర్ల్ ఒక బెలూన్ చూస్తుందంట. ఇక్కడ జీ దగ్గర బెలూన్ అయితే ఉంది, రైట్. ఈ బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 88.2 meters ఫ్రమ్ ద గ్రౌండ్. ఇది ఎంత దూరం, ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి 88.2 meters డిస్టెన్స్లో హైట్లో ఉందంట. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant is 60 degrees. So the angle of elevation of the balloon from the eyes of the girl is 60 degrees అని ఇచ్చాడు. తర్వాత after some time the angle of elevation reduces to 30 degrees. కొంత సమయం తర్వాత అది ఇలాగ ట్రావెల్ చేసింది కదమ్మా, it reduces to 30 degrees అంటే angle of elevation. అయితే కనుక find the distance traveled by the balloon during the interval. అంటే ఇక్కడ నుంచి ఈ టైం ఆఫ్టర్ సమ్ టైం అన్నాం కదా, ఆఫ్టర్ సమ్ టైం ఎంత దూరం ట్రావెల్ చేసింది, ఇక్కడ నుంచి జీ నుంచి డీకి ఎంత దూరం ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ ఫిగర్ ప్రకారం ఎఫ్ఈ ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్. ఎస్, చూడండి, ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద గర్ల్, ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద గర్ల్. నెక్స్ట్ చూడండి, సిడి ఈజ్ ద హైట్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇట్ ఈస్ ఎంతమ్మా, 88.2 అని ఇచ్చాడు. సో ఆల్రెడీ ఇక్కడ ఏబి 1.2 తీసామనుకోండి, ఫ్రమ్ ద గర్ల్స్ ఐ నుంచి ఎంత దూరం అంటే ఈడి 88.2 నుంచి 1.2 సబ్ట్రాక్ట్ చేసేది, దట్ ఈస్ 87 meters, రైట్. ఇట్ ఈస్ మీటర్స్. నెక్స్ట్ డిఈ 87 అంటే జిఎఫ్ కూడా 87 meters అవుతుంది, రైట్. ఎస్, లెట్ us find solution. The height of the girl is equal to AB is equal to 1.2 meters. The height of the balloon from the ground is equal to 88.2 meters. Next, the height of the balloon from the eyes of the girl. Eyes of the girl అంటే ఏం చేయాలి, 88.2 minus 1.2 that is equal to 87 meters. 87 meters అంటే ఇది 87 meters అంటే ఏమైంది, అది ED is equal to GF is equal to ED is equal to GF is equal to 87 meters, right. Now take in triangle GBF. In triangle GBF, చూడండి, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. బిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. GBF tan 60 degrees is equal to opposite side GF by adjacent side BF. tan 60 అంటే √3 is equal to GF అంటే 87. 87 by BF we don't know. So that implies BF is equal to 87 by √3 వచ్చింది. BF ఇటే ట్రాన్స్ఫర్ చేసాం, √3 ఇటే ట్రాన్స్ఫర్ చేసాం. BF is equal to 87 by √3 వచ్చింది. In the same model, in triangle DBE, right. Next, same, tan 30 degrees is equal to opposite side DE by adjacent side BE, right. Tan 30 అంటే 1 by √3 is equal to DE 87 by BE అంటే BF plus FE, right. That is equal to 1 by √3 is equal to 87 by BF ఎంత వచ్చింది, 87 by √3 plus FE, right. 87 by √3 plus FE is equal to 87 √3. అంతే కదా, √3 అవతల పంపిస్తే 87 into √3. So FE is equal to 87 √3 minus 87 by √3. So that is equal to 87 √3 into √3 అంటే 87 √3 whole square అంటే 87 into 3 అయింది, minus 87 by
root 3, that is equal to 87 3s are 3 7s are 21, 2 3 8 are 24, 261 minus 87 by root 3, that is equal to 471 by root 3. దీన్ని rationalizing చేసామనుకో denominatorని, that is equal to 174 by root 3 into root 3 by 3. 3 5s are 3 8s are, that is equal to 58 root 3 వచ్చింది. ఏంటి EF? EF is equal to 58 root 3. EF means the distance travelled by the balloon. Therefore, the distance travelled by the balloon is equal to 58 root 3 meters. Have you understood clearly? Yes, Nudida. Next 15th question. This is the final question in this chapter, right? Yes. A straight highway leads to the foot of a tower. A man standing at the top of the tower observes a car at an angle of depression 30 degrees, which is approaching the foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. So, and చూడండి, a straight highway leads to the foot of the tower. A man standing at the top of the tower and observes a car at an angle of depression 30 degrees, which is approaching the foot of the tower with a uniform speed. అంటే ఒక టవర్ ఉందమ్మా, ఏంటి హైవే, నేషనల్ హైవే మీద ఒక టవర్ ఉంది. ఆ టవర్ మీద టాప్ ఆఫ్ ద టవర్ ఒక మ్యాన్ అయితే నువ్వు చూస్తున్నాడట. అక్కడి నుంచి చూసేటప్పటికి ఒక కారు డి దగ్గర ఉంది. డి దగ్గర నుంచి చూసేటప్పటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఉందట. సో అక్కడి నుంచి మళ్ళీ 6 seconds తర్వాత చూసినట్లయితే అదే కారు ఇలాగ ఇటువైపుకి వస్తుంది కదా, ఈ యాంగిల్ చూసేటప్పటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees ఉందట. అయితే కనుక ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఇక్కడి నుంచి సి దగ్గర నుంచి కారు బికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. రైట్, లెట్ us ఫైండ్. లుక్ హియర్, ఇది 30 degree యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది 30 degrees కాబట్టి ఇది కూడా ఇక్కడ 30 degrees అవుతుంది. ఇది టోటల్ 60 కాబట్టి ఇది 60 degrees అవుతుంది, అవునా? రైట్. సొల్యూషన్, ఏబి ఈజ్ ద height of the tower, right? Next, angles of depressions are ఏంటమ్మాయి, yes, 30 degrees and 60 degrees. Next, time taken to reach C from D. Time taken by the car to reach the point C from D is equal to 6 seconds, right? We have to find BC, right? ఇక్కడ C నుంచి Bకి రావడానికి టైం అడిగేది కాబట్టి ఇది x seconds అనుకుందాం, right? Yes, let time taken by the car to reach B from C is equal to x seconds అనుకుందాం, right? Yes, now in triangle ACB tan తీసుకుంటాం. tan 60 degrees is equal to AB by BC, right? Yes, tan 60 అంటే √3 కదా, √3 is equal to AB by BC అంటే x అనుకుందాం. సో దట్ ఎంప్లాయిస్ AB is equal to √3 into x, right? In the same way, in triangle ADB, tan 30 degrees is equal to opposite side AB by adjacent side BD. అంటే 1/√3 is equal to AB is AB by BD అంటే చూడండి CD plus BC కదా, అంటే 6 plus x.
6 plus x, right? So ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 in the place of AB let us substitute root 3x. From 1 చూడండి 1/√3 is equal to AB ప్లేస్లో √3x సబ్స్టిట్యూట్ చేద్దాం. √3x/6 plus x, రైట్? ఎస్, డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి. 6 plus x is equal to √3x into √3. 6 plus x is equal to, this will be 3x. X also transfer into this side. 6 is equal to 3x minus x. That implies 2x is equal to 6. X is equal to 6/2 అంటే 3 అనమాట. x అంటే ఎన్ని సెకండ్స్ వచ్చింది? 3 seconds వచ్చింది. Therefore time taken by the car to reach tower from the point C is equal to 3 seconds. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.